నంద్యాల ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ టికెట్ లభించలేదన్న కిరుకతో వైకాపాలో చేరిపై టికెట్ సంపాదించుకున్న శిల్పా మోహన్ రెడ్డి బాటలోనే ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా నడవబోతున్నారా? ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి త్వరలోనే వైకాపాలోకి జంప్ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో మంచి పట్టుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోదరుడికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన సుముఖతతో లేరని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముందే పసిగట్టిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నంద్యాల ప్రచార బాధ్యతల్ని కూడా ఆయనకు అప్పగించలేదు. సోదరుడి గెలుపు కోసం ఆయన తన వంతు పాత్రను పోషిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సైతం ఆయనకు ఆహ్వానం వెళ్ళలేదు. ఈ మొత్తం వ్యవహారం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు పార్టీ మారే విషయమై శిల్పా చక్రపాణి రెడ్డి నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా ఆయన పార్టీని వదలటం ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. ఏ క్షణమైనా సరే శిల్పా చక్రపాణి రెడ్డి తన రాజీనామా అంశాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది. వైసీపీకి జై కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.